మన బాధ్యత నెట్వర్క్లో. మొట్టమొదట ఇంత గొప్పగా ఈ సంవత్సరం స్వేరో నెట్వర్క్లో ఒక పవిత్ర కార్యక్రమమైన భీమ్ దీక్ష ముగింపు సమావేశానికి ఇంత గొప్పగా ఇంత చక్కటి గ్రౌండ్లో మరి ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన సోదరులు సీనియర్ రిసోర్స్ పర్సన్ తౌడ సత్యనారాయణ ఎస్ఐ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒకసారి గట్టిగా వారికి చప్పట్లు కొట్టండి. ఇదే గ్రౌండ్కు నేను ఒక 7 సంవత్సరాల క్రితం వచ్చి సత్యనారాయణ గారి నేతృత్వం, అప్పుడు లక్ష్మక్క కూడా ఉండే, నామలక్ష్మి, వాళ్ళిద్దరి సహకారంతో ఇక్కడ ఒక క్రికెట్ మ్యాచ్ కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇక మరి ఈ సంగారెడ్డి జిల్లా ప్రత్యేకించి బీబీపేట రాజు, మిగతా ఇప్పుడు సన్మానం చేసిన అందరూ నాయకులు, మీరందరూ కూడా ప్రత్యేకంగా దీనికి మరి బాధ్యత తీసుకున్నారు. మీకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. వేదిక మీద సన్మాన గ్రహీతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నాతో పాటు నాకు కూడా సన్మానం చేశారు. నాకు నేనే మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మిత్రులారా, ఈ పవిత్ర మాసంలో మనం చాలా కార్యక్రమాలు చేసినాం. అయితే ఈ కార్యక్రమాలన్నీ కూడా యాంత్రికంగా చేసినవి కాదు. నేను వాటి గురించి ఒక 2 నిమిషాలు మీతో చెప్పాలనుకుంటున్నా. ఇది రాజకీయ ఉపన్యాసం కాదు కాబట్టి నేను దాని వెనక ఉండే లాజిక్, అదేవిధంగా దానివల్ల రాబోయే 500 సంవత్సరాలు 1000 సంవత్సరాలు మనం ఏ విధంగా బలోపేతమవుతున్న విషయం మాత్రమే నేను మీకు చెప్తాను. ఇప్పుడు ప్రేరణ ఉదాహరణకు చెప్తాను. ప్రేరణ అనే కార్యక్రమం మీకు మనందరికీ, అంటే కేవలం స్వేరోలే కాదు, స్వేరో కోర్వాలే కాదు, ఈ ప్రపంచంలో అణచివేతకు గురైన ఎవరైనా వాళ్ళందరికీ ప్రతి వారం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ కోసం ఎవరు త్యాగం చేశారు, వాళ్ళ గతం ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏముండబోతున్నది, వాళ్ళు వ్యక్తిగతంగా గత వారం సాధించిన ప్రగతి ఏంటి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు వాళ్ళ బలహీనతలు చెప్పలేదు. చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి పెద్దగా బలహీనతలు ఉండవు. వాళ్ళ బలహీనతలు తాగడమా, గంజాయా, లేకపోతే భార్యలను కొట్టడమా, లేకపోతే డబ్బులు వేస్ట్ చేయడమా, లేకపోతే స్క్రీన్ టైమా, ఇంకేమైనా బలహీనతలు ఉంటే ఆ బలహీనతలను ఏ విధంగా గత వారం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేశారు, ఏ విధంగా పేదరికాన్ని నిర్మూలించడం కోసం వ్యక్తిగతంగా ఏ విధంగా శ్రమ చేశారు, అందులో ఖర్చు ఎంత పెట్టారు, ఎంత సంపాదించారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత సేవ్ చేసుకున్నారు, అదేవిధంగా ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒకరన్న ప్రిన్సిపల్లో భాగంగా అక్కడ ఎన్ని పైసలు ఆ రోజు నోడ్ అంటే 9 మంది, కనీసం 9 మంది ఉండాలి. అన్నిసార్లు వీలు కాకపోతే ఒక్కరైనా చేసుకోవచ్చు. తర్వాత 10 కమాండ్మెంట్స్ చెప్పి నిష్క్రమించాలి. ఈ 6 దశల్లో ఉండే 20 నిమిషాల కార్యక్రమం ప్రతి వారం చేస్తే మీకు తెలియకుండానే మీ లోపల మార్పు వస్తుంది. అది నేను చెప్పిన ఇది కాదు. నేను దాదాపుగా 7-8 సంవత్సరాల పాటు చేసిన రీసెర్చ్, ఎంతో మందిని మాట్లాడి, ఎన్నో పుస్తకాలు చదివి, చివరికి దాన్ని కాచి వడపోసి ఈ స్థాయికి ఒక కార్యక్రమంగా దాన్ని రూపొందించడం జరిగింది. అయితే ఇక్కడ అదేవిధంగా కరీంనగర్లో నేను ఒక కార్యక్రమానికి పోయినా, రీడథాన్, సామూహిక పుస్తక పఠనం. నిజంగా మన వాళ్ళకి చాలా కష్టమైంది ఆ రోజు. పుస్తకాలు చదవడం అంటేనే భయం. ఎందుకంటే చదవడం అంటే ఎందుకు భయం అంటే, సెల్ ఫోన్కు ఇంత దూరంగా ఉండాలన్నా, సెల్ ఫోను బంద్ చేసి పుస్తకం పట్టుకోవాలన్నా అన్న పరిస్థితిలో ఈరోజు ఈ భారత సమాజం ఉంది. ఎగ్జామ్ ఉంటేనే పుస్తకాలు, లేకపోతే లేదు. పుస్తకం అంటే అది ఎగ్జామ్ కోసం అన్నట్టు అయిపోయింది. సో అలాంటి పరిస్థితుల్లో మేము కరీంనగర్లో సామూహిక పుస్తకం పడబడితే సగం మంది వెనక్కి వెళ్ళిపోయారు. చివరికి ఒక 50 మంది మిగిలినరు. అందులో ఆ రోజు చిలకపత్తిని వీరయ్య గారు, ఈరోజు నిర్మోహమాటంగా చీల్చి చెండాడిన మరి రాష్ట్ర అధ్యక్షుడు చిలకపత్తిని వీరయ్య గారు, ఆయన ఒక అతి కష్టమైన బుక్ తీసుకొచ్చాడు. అంటే అతి కష్టమైన బుక్ అంటే, ఇంతకుముందు ప్రేరణలో ఆ అబ్బాయి ఒక మాట చెప్పిండు,
ఎందుకు బతకాలనో తెలిసిన వాడు ఏ విధంగా అయినా బతకగలడు అని. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఎందుకు బతకాలనో తెలిసిన వాడు ఏ విధంగా అయినా బతకగలడు అన్న వాక్యం అనేది ఆ పుస్తకంలో ఉంటుంది. అదే అర్థం కోసం అన్వేషణ. 83-100 పేజీలు ఉంటుంది. ఈ ప్రపంచంలో 25 మిలియన్ల కాపీలు అమ్ముడుపోయింది ఆ పుస్తకం ఇంతవరకు. 1 మిలియన్ అంటే 10 లక్షలు. 25 మిలియన్ల కాపీలు అమ్ముడుపోయింది. ఎన్నో భాషల్లో అనువదించబడ్డది. ఆ పుస్తకాన్ని మన వీరయ్య తీసుకొచ్చిండు. మనోళ్ళు చదవడం అంటేనే కష్టమైన ఆ పరిస్థితుల్లో మేము ఒక్కొక్కరితో కనీసం అంటే 5 పేజీలు చదివిస్తూ మేము వింటూ దాన్ని విశ్లేషిస్తూ చేసినాం. అది రెడతాన్. నేను ఇక్కడ కట్ చేసి ఒక విషయం చెప్తా. నాకు గత 15 రోజుల నుండి దాదాపుగా 10 మంది మా ఇంటికి వచ్చారు. ఒక్కొక్క గ్రూప్లో కనీసం 7-8 మంది ఉన్నారు. సార్, కనీసం అంటే 5 లక్షల రూపాయలు కలెక్ట్ చేసుకొని ఊరంతా తీర్మానం చేసుకొని ఊరు మధ్యలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలనుకున్నాం. దయచేసి వచ్చి మీరు ఇనాగరేట్ చేయండి. నేను ఇక్కడ మీటింగ్లో ఉంటే కూడా ఒక ఊరు నుంచి నాకు ఫోన్ వస్తే నేను బయటికి పోయి మాట్లాడిన, మీరు చూసే ఉంటారు. సార్, రేపు విగ్రహావిష్కరణ ఉన్నది, దయచేసి మీరు రావాలి. నేను వాళ్ళందరినీ కూర్చోబెట్టుకున్నా. స్వేరో ఆఫీస్లో, మా ఇంట్లో. వాళ్ళ కళ్ళల్లో చాలా బాధ ఉన్నది, ఆశ ఉన్నది. సార్ వస్తాడు, ఎట్లా రావాలని. వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్పిన, బ్రదర్, బాబాసాహెబ్ విగ్రహాల గురించి ఏం చెప్పిండు? విగ్రహారాధన మంచిది కాదు, వ్యక్తి పూజకు నేను వ్యతిరేకం. వ్యక్తుల చుట్టూ తిరిగిన ఏ వ్యవస్థ అయినా, ఏ భావజాలమైనా ఆ వ్యక్తితోనే అంతరిస్తుంది. విగ్రహాలు ఏర్పాటు చేస్తే ఆ విగ్రహంతోనే ఆ వ్యక్తిని బంధిస్తారు, ఆ విగ్రహంలో ఆ వ్యక్తిని బంధిస్తారు. అది బాబాసాహెబ్కి ఇంట్రెస్ట్ లేదు. ఆనాడు మహమ్మద్ ప్రవక్త కూడా ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడు 1300 సంవత్సరాల క్రితం. అట్లా ఎంతోమంది. మీరు ఇజ్రాయెల్కి పోండి, ఎక్కడ విగ్రహాలు కనిపించవు మీకు. ఇస్లామిక్ దేశాలు ఎక్కడ విగ్రహం, చాలా క్రైస్తవ దేశాలు కూడా మీకు విగ్రహాలు కనిపించవు. అంటే విగ్రహాల చుట్టూ తిప్పకండి అని మనం ఎవరి విగ్రహం పెడుతున్నామో ఆ మహనీయుడే మనకు విగ్రహం వద్దన్నాడు. మనం లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పెట్టి ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టాము. నేను అన్న, ఆ విగ్రహంలో, ఆ విగ్రహాల చేతిలో, ఇక్కడ మన దగ్గర 2 ఫోటోలు కూడా ఉన్నాయి, ఇక్కడ ఆ మహనీయులు ఇక్కడే ఉన్నారు. వాళ్ళ చేతుల్లో ఒక పుస్తకం ఉంది. వాళ్ళ ఆలోచనలన్నీ ఆ పుస్తకంలో పొందుపరిచిండ్రు. నేను అన్న, ఆ పుస్తకంలో ఒక్క పేజీన చదివినరా? ఆ పుస్తకంలో ఏముంది, ఎక్కడ దొరుకుతుంది, అందులో మొదటి పేజీలో ఏముంది అనేది ఒక్కసారైనా మనం చదివినామా? చదవలేదు. నేను వాళ్ళని అడిగిన. అందుకొరకే బ్రదర్స్, దయచేసి నన్ను మనస్ఫూర్తిగా మీరు క్షమించాలని కోరుకుంటున్నా. నేను విగ్రహావిష్కరణకు రాను. అదే విగ్రహం ముందు లేకపోతే ఇంకెక్కడైనా చెట్టు కింద ఆ మహనీయుడి చేతిలో ఉన్న పుస్తకాన్ని, ఇప్పుడు ఎట్లయితే లక్నాపురం శ్రీనివాస్ చదివిండో, మేము ఆ రోజు కరీంనగర్లో అర్థం కోసం అన్వేషణ చదివినామో, ఆ విధంగా ప్రపంచ గతిని మార్చేసిన పుస్తకాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకాలు మాత్రమే కాదు, మీరు ప్రతిసారి కూడా ఆయన పుస్తకాలు ఇస్తున్నారు. అది మొహమాట పడాల్సిన అవసరం లేదు. మన విక్టర్ ఫ్రాంకెల్ బుక్స్ కూడా చదవచ్చు, గ్రేస్ అనాటమీ చదవచ్చు, ఏదైనా చదవచ్చు. ఈ ప్రపంచ గతిని మార్చిన ఏ పుస్తకమైనా ఆ పుస్తకాన్ని తెలుగులో ఉన్నా, ఇంగ్లీష్లో ఉన్నా, హిందీలో ఉన్నా, మనకు వచ్చిన భాషలో ఆ పుస్తకాన్ని మనమందరం కలిసి చదివి దాని మీద చర్చ చేద్దాము. అదే అంబేద్కర్ బొమ్మ ఉందా, అప్పుడు నేను వస్తాను, మీరు పిలవండి అని. సార్, ఇది చాలా కష్టమైన పని సార్ అంటే నేను చెప్పిన, భయ్ విగ్రహం పెడతాం, పొద్దున జై భీమ్ అంటాం, దండలేస్తాం, సాయంత్రం కాగానే అలసిపోయినామని జై బీర్ అంటాం. ఆ దండలు మళ్ళీ డిసెంబర్ 6 వరకు తీయము. ఆలోచించండి. నేను చెప్పేది తప్పైతే ఇప్పుడే స్టేజ్ మీదకి వచ్చి కౌంటర్ చేయొచ్చు. మా క్షత్రియ విజార్య ఇక్కడే ఉన్నాడు, డైరెక్ట్ వచ్చి కౌంటర్ చేయొచ్చు. ఏప్రిల్ 14 నాడు వేసిన దండలు మళ్ళీ డిసెంబర్ 6 వరకు తీయరు. మనం ఎవరిని మోసం చేయనన్నా, నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నేను మోసం చేయలేను. అదే అందరం కలిసి ఆయన రాసిన కుల నిర్మూలన పుస్తకం చదువుదాం. మొన్న మా అబ్బాయి నాకు ఒక పుస్తకం పంపించాడు, గాంధీ రనడే జిన్నా.
అని బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకం రాశాడు. కేవలం 30 పేజీలు ఉంటుంది. అసలు ఆ లాంగ్వేజ్ ఎంత టఫ్ ఉంటుంది అంటే నేను ఏ ఏజెంట్ పక్కన పెట్టుకొని చదవాల్సి వచ్చింది ఆ పుస్తకాన్ని. అంత టఫ్ ఉంటుంది. అంటే ఆ రోజుల్లోనే విద్యకు దూరం చేయబడ్డ ఒక మహనీయుడు, ఎంతో ఘోరమైన వివక్షకు గురైన మహనీయుడు, బరోడా మహారాజ్ సహకారంతో, ఎంతోమంది గొప్ప టీచర్ల సహకారంతో ఎంతో గొప్పగా చదివి ఆ పుస్తకం రాసిండు. అలాంటి పుస్తకాలు 100 రాసిండు. ఆ పుస్తకాన్ని చదవడానికి నాకు ఒక రోజు పట్టింది. 30 పేజీలు అంటే మీరు అర్థం చేసుకోండి. నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నది ఏదంటే, ఏ సమాజం అయితే 1000 సంవత్సరాలు బతకాలనుకుంటుందో అది జ్ఞానం చుట్టూ తిరుగుతుంది, విగ్రహాల చుట్టూ తిరగదు. మీ గుండెల మీద రాసి పెట్టుకోండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మనం 1000 సంవత్సరాలు పరాజితులుగా కాకుండా విజేతలుగా బతకాలంటే జ్ఞానం చుట్టూ తిరగాలి. జ్ఞానం చుట్టూ అంటే యూట్యూబ్ వీడియో చూడడం కాదు. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఇక్కడ కొంతమంది డాక్టర్లు కూడా ఉన్నారు, చైల్డ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళకి తెలుసు. జ్ఞానం చుట్టూ తిరగడం అంటే యూట్యూబ్ వీడియోలు చూడడం కాదు, రీల్ చూడడం కాదు, షార్ట్ చూడడం కాదు, వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చిన మెసేజ్ చూడడం కాదు. జ్ఞానం అంటే పుస్తకాలు చదవడం, ఆడియో ఆర్ ఫిజికల్. పుస్తకాలు చదివి వాటి మీద చర్చించడం. 5 మంది చేస్తారా, 10 మంది చేస్తారా, ఇళ్లలో చేస్తారా, ఎక్కడైనా చేయండి. అందుకొరకే రీడతాన్ అనే కార్యక్రమం పెట్టినాం. కనీసం వారానికి ఒక్కసారన్నా చేయండి కదా మీ ఇళ్లలో. అదే మహనీయుల బొమ్మలు పెట్టండి. ఇగో ఈ మహనీయులు చదువుకునే, ఆయన చేతుల పుస్తకం ఉంది, ఆయన చేతుల పుస్తకం ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చదువుకునే, పైన ఆ స్ట్రిప్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు చదువుకొని వాళ్ళ జ్ఞానాన్ని సమాజానికి పంచి నిరంతరం వాళ్ళ జ్ఞానానికి పదును పెట్టుకుంటా పోయినరు. కాబట్టి వాళ్ళు పదును పెట్టుకోవడమే కాదు, ఇంకోటి చెప్తున్నా, ఏ సమాజం అయితే తను చేస్తున్న పనిని మళ్ళీ మళ్ళీ పరీక్షించుకోదో, సెల్ఫ్ ఎగ్జామినేషన్, ఇంట్రాస్పెక్షన్, అంతర్మదనం, పునరాలోచన, స్వీయ పరీక్ష, స్వీయ పరిశీలన, ఇవి చేయని సమాజం అంతరించిపోతుంది. అది సింధు నాగరికత కావచ్చు, మాయన్ సివిలైజేషన్ కావచ్చు, ఇంకా సివిలైజేషన్ కావచ్చు, మెసపోడియన్ కావచ్చు. ఏ సమాజం అయితే నిరంతరం పరీక్ష చేసుకుంటూ ముందరికి పోతుందో ఆ సమాజమే తరతరాలు నిలుస్తుంది. మనం ఈరోజు ఎన్నో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకున్నాం. మనం దండలేయడానికే బాబాసాహెబ్కు పరిమితం చేసినాం. కానీ మన లోపల ఒక కామన్ సంస్కృతి లేదు. నేను ఇక్కడ కట్ చేస్తా. ఇప్పుడు మన కళ్ళ ముందర యుద్ధం జరుగుతుంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా. అమెరికా ఇజ్రాయెల్ ఒకవైపు, ఇరాన్ మరోవైపు. ఇరాన్లో మొదటి రోజే మార్చి 2వ తారీఖు నాడే అలీ ఖుమేనీని చంపేసిండ్రు. అలీ ఖుమేనీ అంటే వాళ్ళ రిలీజియస్ లీడర్, హెడ్ ఆఫ్ ద ఎంటైర్ రిలీజన్, షియా రిలీజన్. ఆ అలీ ఖుమేనీని 84 సంవత్సరాల వయసులో ఉన్న ఒక వయోవృద్ధుని నువ్వు దేశం వదిలిపెట్టి పారిపోయి తలదాచుకుంటే, నా ప్రజలు 90 మిలియన్ల మంది అభద్రతా భావంతో ఉంటే వాళ్ళందరినీ ఒంటరి చేసిపోను, అది షియా ధర్మం కాదని చెప్పేసి ఆయన చనిపోయాడు బాంబు దాడిలో. తర్వాత వాళ్ళ నావల్ కమాండర్ని చంపేసిండ్రు, వాళ్ళ సైన్యాధికారులను చంపేసిండ్రు, పెద్ద పెద్ద లీడర్లను చంపేసిండ్రు. మరి ఇరాన్ తలొగ్గిందా? తలొగ్గలేదు కదా. ఇప్పుడు కూడా కొట్లాడుతూనే ఉన్నారు. ఎక్కడ అమెరికా అగ్రరాజ్యం, ఎక్కడ ఇరాన్? దీంట్లో కారణం ఏంది చెప్పండి? ఇరాన్లో 1000 సంవత్సరాలు, అది పర్షియన్ సివిలైజేషన్, జ్ఞానం చుట్టూ తిరిగింది ఇరాన్ సమాజం. డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ దగ్గర ఉండే 400 కేజీల యురేనియం మేము తీసుకొని పోతామంటే, మీరు యురేనియం తీసుకొని పోతారేమో కానీ మా మెదళ్ళలో ఉండే జ్ఞానాన్ని తీసుకొని పోలేరు అని చెప్పి అన్నారు ఇరానియన్లు. 6 నెలల క్రితం ఇరాన్లో ఉండే న్యూక్లియర్ శాస్త్రవేత్తలను చాలా మందిని చంపేస్తారు మొసాద్ ఏజెంట్లు. కానీ మళ్ళీ పుట్టుకొస్తూనే ఉన్నారు. అసలు F-35 యుద్ధ విమానం ప్రపంచంలో $400 మిలియన్ విలువైన యుద్ధ విమానాన్ని కింది నుంచి ఒక చిన్న మిసైల్తోని కొట్టేసారు. ఏంటి అంటే హీట్ సిగ్నేచర్. ఒక యుద్ధ విమానం ఎంత ఎత్తెగిరినా, ప్రపంచానికి కనిపించకుండా పోయినా అది వదిలే
వేడిని గుర్తుపట్టి కింది నుంచి మిసైల్ వేసిండు. ఎక్కడి నుంచి వచ్చింది అంత మామూలు 90 మైళ్ళ దేశంలో ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? పర్షియన్ సివిలైజేషన్ జ్ఞానం చుట్టూ తిరిగింది, కల్చర్ చుట్టూ తిరిగింది, అంతే తప్ప విగ్రహాల చుట్టూ తిరగలే. దయచేసి గుర్తుపెట్టుకోండి, మనం జ్ఞానం చుట్టూ తిరిగినంత కాలం మనం తరతరాలుగా ఎన్ని ఉపద్రవాలు వచ్చినా ఎదుర్కోగలం. జ్ఞానాన్ని వదిలిపెట్టిన రోజు మనం మునుగుతాం. అందుకొరకే జ్ఞాన ఖడ్గధారణాన్ని సిరిసిల్లలో చేసినాం ఈసారి. ఎంత అద్భుతంగా ఉంటుందంటే రియల్లీ లైక్ ఇట్. అన్ఫార్చునేట్లీ మారుపాక రాజు రాలేదు, కానీ ఎంత బాగా చేశాడంటే అతను చాలా బాగా చేశాడు. 50 కుటుంబాలు వచ్చినాయి, చాలా కమిటెడ్ కుటుంబాలు వచ్చినాయి. వాళ్ళందరి పిల్లలకు మంచి పుస్తకాలు తీసుకొచ్చాడు. తర్వాత అక్కడ సామూహిక పుస్తక పఠన కార్యక్రమం జరిగింది. వాళ్ళందరికీ కిరీటాలు తీసుకొచ్చారు, వాళ్ళందరికీ చిన్న చిన్న కత్తులు తీసుకొచ్చారు, చిన్న ఖడ్గాలు, కత్తులు అంటే కొట్టడానికి కాదు, జ్ఞాన ఖడ్గాలు తీసుకొచ్చారు. వాళ్ళందరికీ మేమందరం సామూహికంగా కాళ్ళు కడిగినాం. 12 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసులో ఉండే బిడ్డలు, మీరు రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఈ ప్రపంచంలో ఉన్న జ్ఞానాన్నంతా కూడా అవపోసన బట్టి రేపు జ్ఞాన సామ్రాజ్యాన్ని ఏలే చక్రవర్తులు కావాలని చెప్పి వాళ్ళందరినీ మేమందరం కలిసి ఆశీర్వదించినాం. కాళ్ళు కడగడం అనేది సార్ కాళ్ళు కడగాలన్నా లేదని పక్కా పెట్టండి ఒక్క క్షణం, దాంట్లో సైంటిఫిక్గా కాదనేది కాదు, కానీ ఒక రిచువల్. కొన్ని రిచువల్స్కు మనం లాజిక్ వెతకాల్సిన అవసరం లేదు, కానీ దాని వెనుకుండే ఒక దూరదృష్టి ఏంటి? రాబోయే రోజుల్లో వీళ్ళే ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ అవుతారు, ఒక థామస్ అల్వా ఎడిసన్ అవుతారు, లేకపోతే ఒక సాకన్ సబీన్ అవుతారు, లేకపోతే ఒక లూయి పాస్చర్ అవుతారు, మేడం క్యూరీ అవుతారు, ఇంకా గొప్ప తత్వవేత్తలు అవుతారు, అరిస్టాటిల్ అవుతారు, లేకపోతే చార్ల్స్ డార్విన్ అవుతారు, లేకపోతే ప్లేటో అవుతారు. వీళ్ళే తత్వవేత్తలు. ఆ విధంగా పిల్లలను తల్లిదండ్రులు పెంచాలని చెప్పేసి వాళ్ళకు మరింత విద్యాబుద్ధులు చెప్పడం జరిగింది. ఆ రోజు ఇంకో విషయం కూడా చెప్పడం జరిగింది. స్వేరో అనే వాళ్ళు ఎవరైనా కూడా 13 సంవత్సరాలు నిండని ఏ పిల్లవాడి చేతిలో కూడా మొబైల్ ఫోన్ పెట్టకూడదు అని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకోవద్దు. అది మంచిదేనా? ఒకసారి డాక్టర్లు ఇక్కడే ఉన్నారు, చెప్పండి. అన్ని దేశాలు ప్రపంచంలో ఈ మొబైల్ ఫోన్లను పిల్లలకు దూరంగా పెడుతున్నాయి. ఎందుకంటే మొబైల్ ఫోన్లో ఉండే యాప్స్, సోషల్ మీడియా పిల్లల బ్రెయిన్ అడిక్షన్కు దగ్గర తీసుకొస్తున్నాయి. దానివల్ల ఒక విలువైన తరం నాశనం అయిపోతుంది. అలాంటి పరిస్థితి ఉండకూడదని చెప్పేసి జ్ఞాన ఖడ్గధారణలో నిర్ణయం తీసుకున్నాం. నిజానికి అది మారుపాక రాజే చేయాలన్నా, ఒక కోదాడలో సూర్యాపేటలో వీరస్వామి ఎందుకు చేయకూడదు? లేకపోతే మరి ఏర్పుల ప్రసాద్ ఖమ్మంలో ఎందుకు చేయకూడదు? లేకపోతే సిర్పూర్లో ఇంకొకరు ఎందుకు చేయకూడదు? ఎవరైనా చేయొచ్చు. మన దగ్గర సమస్య వస్తుందంటే అక్కడ కూర్చుంటే సార్ అని నన్ను చూసుకుంటూ మాట్లాడుతున్నారు మీరు. అంటే నా చుట్టే నేను మన ఏ ఐడియాలజీనైతే పైలాన్ చుట్టూ తిప్పాలనుకున్నామో, జ్ఞానం చుట్టూ తిప్పాలనుకో, మళ్ళీ తీసుకుపోయి ప్రవీణ్ సార్ చుట్టూ తిప్పుతున్నారు. అంటే ప్రవీణ్ కుమార్ వస్తే నువ్వు జ్ఞాన ఖడ్గధారణ చేస్తావా, లేకపోతే చేయవా? అది కాకూడదు. ఇంతకుముందు వీరయ్య గారు చెప్పింది అదే. సీనియర్ రిసోర్స్ పర్సన్స్ ఎంతమంది? డాక్టర్ శ్రీకాంత్ తీసుకపోండి, పోచనం తీసుకపోండి, లేకపోతే దేవానంద్ తీసుకపోండి, ఆరకంటి మల్లయ్య ఉన్నాడు, మధు ఉన్నాడు, స్వాములు ఉన్నాడు. ఎవరైనా సరే మీ గ్రామీణ ప్రాంతాల్లో వీళ్ళను తీసుకుపోయి జ్ఞాన ఖడ్గధారణ 12 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసున్న పిల్లలందరినీ తీసుకొచ్చి 2 గంటల పాటు కూర్చొని చాయ్ బిస్కెట్ తినండి, పిల్లలతో చదివించండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ జీవితాల్లో, ఇప్పుడు డాన్స్ చేసిన పిల్లలందరి జీవితాల్లో ఇది ఒక మరచిపోలేని అనుభూతి. వాళ్ళ జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. మా అమ్మ చిన్నగా ఉన్నప్పుడు నాకు టీకాలు వేయిస్తే, బహుశా 3-4 సంవత్సరాల వయసు అనుకుంటాను, టీకాలు వేయిస్తే ఇప్పటికి కూడా ఆ పిల్లలు ఏడ్చిన ఆ ఏడ్పులు ఇప్పటికి కూడా నా బ్రెయిన్లో ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి పిల్లల బ్రెయిన్ ఎంత షార్ప్ ఉంటుందో. ఇప్పటికి కూడా నాకు ఆ ఏడ్పులు గుర్తున్నాయి. మహబూబ్నగర్లో ఎక్కడో టెంట్లలో అందరు చిన్న చిన్న పిల్లలందరినీ తల్లులు తీసుకొస్తే వాళ్ళకి టీకా వేసారు. ఆ ఏడుపులు ఇప్పటికి కూడా గుర్తున్నాయి. అంటే పిల్లల బ్రెయిన్ ఎంత షార్ప్ ఉంటుంది, వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, అంటే ఎన్ని పుస్తకాలు చదివించాలి, ఎన్ని ఆటలు ఆడించాలి, ఎన్ని గేమ్స్ ఆడించాలి, ఎన్ని కొత్త విషయాలు చెప్పాలి, ఎన్ని ప్రశ్నలు వేయించాలి. అది జ్ఞాన ఖడ్గధారణలో ఉంటుంది. అంటే మీరందరూ ఎందుకు చెప్తాను, ఇక్కడ ఎక్కువ మంది వచ్చారా తక్కువ మంది వచ్చారా అనేది కాదు. మీరందరూ ఇక్కడ నుంచి మీ గ్రామాలకు పోయిన తర్వాత, మీ జిల్లాలకు పోయిన తర్వాత ఇక్కడ ఏ విధంగా అయితే ప్రేరణ జరిగిందో, సిరిసిల్లలో ఏ విధంగా అయితే జ్ఞాన ఖడ్గధారణ జరిగిందో, ఏ విధంగా అయితే కరీంనగర్లో సామూహిక పుస్తక పఠనం చేసినామో, ఏ విధంగా అయితే వరంగల్లో జ్ఞాన ముగ్గులేసినామో,
ఆ జ్ఞాన ముగ్గులు, ఆ సామూహిక పుస్తక పఠనం, ఆ ప్రేరణ, ఆ జ్ఞాన ఖడ్గధారణ ఎవరో చూస్తారని, ఎవరో మమ్మల్ని అప్రిషియేట్ చేస్తారని కాకుండా 1000 సంవత్సరాల తర్వాత నా సమాజం ఏ విధంగా ఉండాలి, 1000 సంవత్సరాల క్రితం మూతికి ముంత ముడ్డికి చీపురు కట్టుకొని అణిచివేయబడ్డ నా సమాజం రేపు ఒక బలాఢ్యమైన సమాజం, మార్జినలైజ్డ్ మాస్టర్ క్లాస్, ఆ విధమైన సమాజం కావాలంటే ఏం చేయాలన్న దానికి ఈ కార్యక్రమాలు చేయాలి. నా సంతోషం కోసం కాదు, లేకపోతే ఇంకెవరో చూస్తారని కాదు, ఫేస్బుక్ లైక్ల కోసం కాదు. ప్రేరణలో ఒక నిబంధన ఉంది, దయచేసి గుర్తుపెట్టుకోండి. దాంట్లో వీడియో తీయకూడదు, ఫోటోలు తీయకూడదు ప్రేరణలో. అది నీ అంతర్గత విషయం. నువ్వు 9 మంది నోడైనావంటే ఒక ప్రైవేట్ ప్లేస్కి పోయి నువ్వు తప్పనిసరిగా నీ బలాలు, నీ బలహీనతలు బేరీజు వేసుకొని, నీ గతం, నీ భవిష్యత్తు, ఇవి 2 బేరీజు వేసుకొని నువ్వు ముందుకు నడవాలి. అది భూగోళం ఉన్నంత వరకు, మానవాళి ఉన్నంత వరకు ఈ ప్రేరణ జరుగుతూనే ఉండాలి అన్నదే భావన. అది ఇండియాలోనే కాదు, ఎక్కడైనా చేయొచ్చు అన్నదే భావన. దానికి ఆద్యం ఇక్కడే, ప్రారంభం ఇక్కడి నుంచే కావాలి. మిత్రులారా, ఇవి ఈరోజు మనం స్వేరో నెట్వర్క్లో భీమ్ దీక్ష ముగింపు కార్యక్రమాల్లో మనం తీసుకున్నాం. ఇక భవిష్యత్తు ఒక 2 నిమిషాలు చెప్పి నేను ముగిస్తా. మిత్రులారా, నేను ఈరోజు ఒక ఆర్టికల్ చదివాను, నిజంగా భయం వేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీస్ ఈ ఇండియాలో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులకు, పెద్ద పెద్ద కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు ఒక తలకు ఒక రిమ్ పెట్టారు, అంటే ఒక కిరీటం లాంటిది పెట్టారు. దాంట్లో మొత్తం కెమెరాలు ఉన్నాయి, అంటే మీకు గూగుల్ గ్లాసెస్ లాగా, మెటా గ్లాసెస్ లాగా. ఆ కెమెరాలు, వాటికి ఇంటర్నెట్ కనెక్ట్ చేశారు, చిప్స్ పెట్టారు. ఈ మిషన్లు ఏ విధంగా కుడుతున్నారు, మనిషి యంత్రాలతో ఏ విధంగా పనిచేస్తున్నాడు, బట్టలు ఏ విధంగా కుడుతున్నాడు, సామాగ్రిని ఏ విధంగా పరిశ్రమలో తయారు చేస్తున్నాడు, వీళ్ళు పని చేసే కొద్దీ వాళ్ళ చేతుల మూమెంట్స్ను, వాళ్ళ కాళ్ళ మూమెంట్స్ను ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్స్ ఏవైతే ఉన్నాయో అవి వెనుక నుంచి అమెరికాకు కంటిన్యూస్గా ట్రాన్స్మిట్ చేస్తున్నాయి. ఆ ఆర్టికల్ చివరిలో ఏముందా అంటే, రాబోయే రోజుల్లో మనుషులు ఏ విధంగా మనుషుల్లాగా పని చేయాలి అని ఇప్పటి నుండే మనుషులను పాశ్చాత్య దేశాల్లో, మన 3వ ప్రపంచ దేశాలు, ఆ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మన కార్మికులు చేస్తున్న పనులను మనుషులు ఏ విధంగా చేయాలనో ట్రైన్ చేస్తున్నారు. భయం అనిపిస్తుందా? నిజంగా భయపడాల్సిన అంశం ఇది. ఆప్టిమస్ $20,000 దొరుకుతుందంట. రాబోయే రోజుల్లో అది $1,000 దొరుకుతుంది, $500 కూడా దొరుకుతుంది. అప్పుడు మనకేం పని ఉంటుంది? ఆప్టిమస్ అంటే ఒక మనిషి. అది 1 బిలియన్ మనుషులను తయారు చేయాలని అమెరికాలో కంపెనీలు పెట్టుకున్నాయి. ప్రపంచ జనాభా 8 బిలియన్లు అనుకుందాం. 1 బిలియన్ మనుషులు ప్రపంచవ్యాప్తంగా పంపించాలని చెప్పి ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు. మరి అప్పుడు మన కూలీనాలు ఏం కావాలి, డ్రైవర్లు ఏం కావాలి, డాక్టర్లు ఇప్పుడే, డాక్టర్లు మన దగ్గరే ఉన్నారు, రోబో సర్జరీలు జరుగుతున్నాయి, వాళ్ళకు డైరెక్షన్ ఇస్తే అవి చేస్తున్నాయి. అంటే ఈ పరిస్థితి లోపల మరి బతికేవాడేవాడు, మనుగడ సాగించేవాడేవాడు. ఇది నిజంగా మానవాళికి ఒక గొప్ప ఛాలెంజ్. ఇంతకుముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ఇప్పుడు వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు గుణాత్మకమైన తేడా ఉంది. వాయు వేగంతో, కాంతి వేగంతోనే డెవలప్ అవుతా ఉన్నది. ఒక్కసారి ఆలోచించి, నేను మీకు బాగా గుర్తుండాలి, తౌడ సత్యనారాయణ ఈరోజు చెప్పిండు, 2012లోనే నేను సామ్రాట్ కాంప్లెక్స్లో, తర్వాత వరంగల్లో మీ అందరికీ ఒక ప్రజెంటేషన్ ఇచ్చిన, అది ఈరోజు నిజమవుతున్నది. మీకు అందరికీ ఒక 20 స్లైడ్ల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన, అది ఈరోజు నిజమవుతున్నది. అందుకొరకే మిత్రులారా, మన పిల్లలను, మన పిల్లలందరం కూడా ప్రశ్నించడం నేర్చుకోవాలి, చదవడం నేర్చుకోవాలి, దాని మీద చర్చించడం నేర్చుకోవాలి, ప్రశ్న ఏ విధంగా అడగాలో నేర్చుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే ఆన్సర్లు, బిలియన్ల బైట్స్ ఆఫ్ డేటా ఆన్సర్లు ఉంది. ఏ విధంగా ప్రశ్న అడగడమో పిల్లలకి నేర్పించాలి. దాన్నే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటున్నారు. నేను ఆ రోజు అనారోగ్యంగా ఉన్నా కూడా చెప్పిన, ఏది భీమ్ దీక్ష ప్రారంభ కార్యక్రమంలో. ఆ రోజు స్నేహ లేకపోతే నేను చచ్చిపోయాను, డాక్టర్ స్నేహ. అంత తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ అయితే ఆమె వెంట ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే, సో మొత్తం మీద నేను కొంచెం స్టెబిలైజ్ అయినా. ఆ రోజు మీతో వీడియో కాల్లో నేను మాట్లాడినా.
ఈ ప్రపంచంలో వాయు వేగంతో కాంతి వేగంతో టెక్నాలజీ మారుతున్నప్పుడు ఇప్పుడు బాగా నిలబడగలిగేవాడు, మనుగడ సాగించేవాడు, ప్రశ్నలు తెలివిగా వేసేవాడే ఈ ప్రపంచంలో మనుగడ సాగించగలడు. ఆ ప్రశ్నలు వేయించడం నేర్చుకోవాలి. దాన్ని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటున్నారు. ఇది కొత్త పదం మనందరికీ. నేను ఆ రోజు కూడా చెప్పిన, ఈరోజు కూడా చెప్తున్నా. ఈ ప్రాంప్ట్ కరెక్ట్గా ఇవ్వగలిగేవాడే నిజంగా గొప్పగా అవుతాడు. అయితే ఆ ప్రాంప్ట్ ఇవ్వాలంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ప్రతిసారి కంప్యూటర్లో దొరకదు, పుస్తకాల్లో దొరకవచ్చు, ఇంటరాక్షన్లో దొరకవచ్చు, 10 మంది కొత్త వ్యక్తులతో మాట్లాడడంలో జరగవచ్చు. కుటుంబం ప్రతిసారి కూడా 2వ శనివారం లేకపోతే 2వ ఆదివారం, 4వ శనివారం లేకపోతే 4వ ఆదివారం కూర్చొని ఒక కొత్త విషయం చర్చించి ఆ చర్చలో వచ్చిన కొత్త ప్రశ్నను మెషిన్ అడిగితే అప్పుడు నీకు అది ఆన్సర్ ఇస్తుంది. ఆన్సర్తోనే నీ జీవితం బాగుపడవచ్చు. ఒక్కసారి ఆలోచించండి. అందుకొరకు ఈసారి ఇప్పటి నుండి మన పిల్లలకు ప్రశ్నించడం నేర్పించాలి. అదేవిధంగా చదువు విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు. అది మనం మొదటి నుంచి చెప్తున్నాం, మళ్ళీ చెప్తా, ఎప్పటికైనా చెప్తా. 3వది, ఎకానమీ విషయాల్లో కూడా మనం కాంప్రమైజ్ కాకూడదు. ఇంతకుముందు సత్యనారాయణ ఇంకొక మాట అన్నాడు. ఈ మనోహర్ అనే వ్యక్తి పేరు ఆయనకు గుర్తున్నట్టు లేదు. హుసేన్ సాగర్లో చావడానికి పోతుంటే ప్రవీణ్ కుమార్ సార్ అతన్ని బతికించి అతన్ని ఒక కోటీశ్వరిని చేసిండని. ఆ మనోహర్ మళ్ళీ ఈరోజు వచ్చిండు. ఎక్కడున్నాడు మనోహర్? ఇక్కడే ఉన్నాడు. మనోహర్ వచ్చిండు. మనోహర్ వచ్చి, సార్ నేను ఆ రోజు మీరు నాకు బట్టలు తయారు చేసే కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు, కానీ ఈరోజు నా శక్తి మీద నేను ఒక సబ్బును తయారు చేశాను, నా సబ్బును అందరూ కొనుక్కోమని చెప్పండి సార్ అని చెప్పి ఆయన్నే సొంతంగా ఆయన వాళ్ళ భార్య ఇద్దరు కలిసి ఒక కొత్త సబ్బునే తయారు చేశారంట. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి పై. ఆయనే కొత్తగా సబ్బు తయారు చేసి దాన్ని అద్భుతంగా ప్యాకింగ్ చేసి, ఏం పేరు అండి మీది? జివోనా? జివో కంపెనీ. ఆయన మంచి ప్యాకింగ్ చేసిన. అట్లనే కొంతమంది పిల్లలు నక్సల్బరీ ఛాయ్ అని చెప్పేసి ప్యూర్ బెంగాల్ నుంచి తీసుకొచ్చి ఒక కొత్త బ్రాండ్ టీ మీ అందరికి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా పసిడి జ్యువెలర్స్ అని చెప్పేసి పల్లవి ఈ విధంగా మీ అందరి ముందరికి వస్తుంది. ఆమె బంగారం, వెండి, రాగి, అట్లా యు నేమ్ ఏ మెటల్, ఆ మెటల్స్తో అద్భుతంగా మరి ఈరోజు కొత్త ప్రోడక్ట్స్తో మన స్వేరోలు ముందరికి వస్తున్నారు. ఇంకా రాణి అయితే చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరితో కలిపి ఒక స్విన్ఫై అనే కంపెనీ పెట్టి కొత్త ప్రోడక్ట్స్ తీసుకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాణి త్వరలోనే అసలు నేమింగ్ అంటే పిల్లల పేర్లు పెట్టడం, నామకరణం, ప్రపంచంలో ఉన్న వేల పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ వేల పేర్లన్నిటిలో ఉండే నిగూఢమైన అర్థాన్ని ఒక్క సెకండ్లోనే మీ అందరి ముందర పెట్టి మీ పిల్లవాడికి ఎంత పేరు, ఏ పేరు అయితే మంచిగా ఉంటుంది అనేది తిది నక్షత్రంను యు నేమ్ బిలీఫ్ దాని ప్రకారం మీకు ఒక అద్భుతమైన నేమ్ వచ్చే ఒక మెషిన్ను మరి రాణి, కృష్ణ, ఇంకా చాలామంది స్వేరోలు, రాకీ, వీళ్ళందరూ కలిసి, సంగీత, వీళ్ళందరూ కలిసి తయారు చేస్తూ ఉన్నారు. అంటే ప్రతిరోజు కూడా ఒక కొత్త ప్రయోగం స్వేరో నెట్వర్క్లో జరుగుతూ ఉన్నది. నిజంగా చాలా గర్వపడాల్సిన అంశం. ఇది కదా నిజమైన ఆచరణ అంటే. అందుకొరకే మిత్రులారా, చివరిగా నేను ఒక్కటే చెప్తున్నా, ఒక స్వేరోగా మీ అందరికీ నేను కోరుకునేది ఏంటంటే భయం విడాలి. ఈరోజు భయదహన కార్యక్రమం పెట్టినాం. భయదహనం ఎందుకంటే ఈరోజు మనకి ఎన్ని శక్తులున్నా, ఎంత జ్ఞానం ఉన్నా కూడా బయటి ప్రపంచంలో పోకుండా భయపడుతున్నాం. తెల్ల బట్టలు వేసుకున్నాడు అంటే భయం, కారులో వచ్చినవాడు అంటే భయం, పై ఆఫీసర్ అంటే భయం, రాజకీయ నాయకులు అంటే భయం, ఉద్యోగం పోతుందేమో భయం, లేకపోతే డబ్బులు ఎవరైనా తీసుకుపోతారో లేకపోతే డబ్బులు ఇవ్వరేమో భయం, ఇంకా ఎన్నో భయాలు. భయం. ఈ భయం పోవాలనే భయదాన కార్యక్రమం పెట్టింది. ఈరోజు మీరు ఏ భయాలైతే ఆ చిట్టీలలో రాస్తున్నారో అవన్నీ అక్కడ పెట్టిన తర్వాత ఆ ఫియర్ మ్యాన్ అంటే భయానికి ప్రతీకైన ఒక దయ్యం లాంటి ఒక ఆ రూపాన్ని మనం ఇవాళ దగ్ధం చేస్తున్నాం. దీని తర్వాత మీరు ఏ భయాలు రాసినరో ఆ భయాలన్నీ మీ దగ్గర ఉండకూడదు. అది మీ మనసులకు తెలుసు. మీరేం రాసిన మేము అడగాం. అంటే ఇదో నామకే వాస్తే చేసిన కార్యక్రమం కాదు. అందుకొరకు ఈ భయదాన కార్యక్రమం ఎందుకు పెట్టడం జరిగిందంటే భయాన్ని కాన్షియస్గా దగ్ధం చేసి బలవంతులం అవుదాం, ధైర్యవంతులం అవుదాం. మనం ఈ అణచివేతకు గురైన ఈ సమాజాన్ని ఒక కొత్త ప్రపంచం వైపు ధైర్యంగా నడిపిద్దాం అనేది ఇక్కడ పాయింట్ మిత్రులారా. అందుకొరకు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత, ఇక్కడ స్పీచ్ అయిపోయిన తర్వాత దయచేసి అందరం దాని దగ్గరికి వెళ్దాం. వలయాకారంలో నిలబడి అన్ని జాగ్రత్తలు తీసుకొని అవన్నీ కూడా మీ భయాలను అక్కడ పెట్టేసి ఆ భయాన్ని
దగ్ధం చేద్దాం. చివరిగా మిత్రులారా, స్వేరో నెట్వర్క్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా, అద్భుతమైన నెట్వర్క్. ఈరోజు మీరందరూ నేను లేకపోయినా, నేను ఎంకరేజ్ చేయకపోయినా, నేను రాకపోయినా కూడా ఇన్ని సంవత్సరాలు మీరు గొప్పగా ఈ నెట్వర్క్ నడిపించారు. ఈ నెట్వర్క్ కేవలం తెలంగాణలో మాత్రమే లేదు, కర్ణాటకలో చాలా అద్భుతంగా నడుస్తుంది, ఉత్తరప్రదేశ్లో ఇంకా బాగా నడుస్తుంది. ఎముకలు కొరికే చలిలో కూడా వేలాది మంది గంగానది తీరానికి వచ్చి జై స్వేరో, జై భీమ్ అని చెప్పి నినదించి హిందీ భాషలో స్వేరోయిజాన్ని గ్రామాన పరిచయం చేస్తున్నారు. నేను ఒక్కరోజు కూడా పోలే, ఒకసారి పిలిస్తే పోయినా, అంతే తప్ప నేను ఆర్గనైజ్ చేయడానికి పోలేదు. ఒక్క ఐడియా, దాని టైం రైట్ అయినప్పుడు దాన్ని ఎవరు ఆపలేరు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతని ఆపలేరు అంటారు కదా. When the time is right for an idea, when time comes for an idea, no force on the earth can stop it. ఏ ప్రపంచంలో ఉండే ఏ శక్తి కూడా ఆ ఐడియాను ఆపలేదు. ఆ ఐడియా పేరే స్వేరో. ఆ స్వేరో అనే ఐడియాను ఎవ్వరు కూడా ఆపలేరు. నేను అంతకు చెప్పిన, ఇరాన్లో ఎంతోమంది న్యూక్లియర్ సైంటిస్టులు చెప్తారు, మీరు మా దగ్గర ఉన్న 400 కిలోల యురేనియం తీసుకుపోతారేమో, కానీ మా మెదళ్ళలో ఉన్న జ్ఞానాన్ని తీసుకుపోలేరు. వేల సంవత్సరాల నాగరికత మాది, పర్షియన్ నాగరికత. టర్కీలు వచ్చిండ్రు మా మీదకి, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, ఒట్టోమన్ వచ్చారు, మంగోలియా చెంగిజ్ ఖాన్ వచ్చారు, అలెగ్జాండర్ వచ్చాడు, ఎంతోమంది దాడి చేసిండ్రు మా పర్షియను, కానీ మా నాగరికతను రూపుమాపలేకపోయినరు అన్న కాన్ఫిడెన్స్ ఉంది చూసారా, అది ఇంపార్టెంట్. రేపు మన స్వేరో సంస్కృతి కూడా అలాగా. మీటింగులకు 100 మంది వస్తారు, 1000 మంది వస్తారు, లక్షల మంది వస్తారు, కానీ వాళ్ళందరూ స్వేరోలు కాలేరు. స్వేరో అనేది మనం కాన్షియస్గా తీసుకున్న డెసిషన్. విలక్షణీయంగా బతకడం, విభిన్నంగా బతకడం, ప్రగతిశీల భావాలతో బతకడం, మొండిగా క్రమశిక్షణతో బతకడం. తాగొద్దంటే తాగొద్దు అంతే. పొద్దున 5 గంటలు లేయాలంటే లేయాలి. స్వేరో కోర్లో ప్రేరణ చేయాలంటే అందరు కలిసి ప్రేరణ చేయాలంటే చేయాలి అంతే. భార్యలను కొట్టకూడదు అంటే కొట్టకూడదు అంతే. పుస్తకాలు చదవాలంటే చదవాలి, దాని మీద చర్చ చేయాలంటే చేయాలి అంతే. కొత్త ప్రయోగాలు చేయాలంటే చేయాలి, భయపడకూడదు అంతే. దేశం కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధం కావాలంటే కావాలి అంతే తప్ప ఫేక్ మాటలు మాట్లాడి దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పి దేశవాసులనే చంపడం అలాంటి కార్యక్రమాలు కాదు. అలాంటి కార్యక్రమాలు స్వేరో. కులాల మీద మతాల మీద దేశాన్ని విభజించి వాళ్ళ పబ్బం గడుపుకొని మనకి ఏవైతే చేయొద్దని చెప్తారో వాళ్ళే మళ్ళీ ఇవన్నీ కార్యక్రమాలు ముసుగున చేస్తూ వాళ్ళే లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకొని మనను కనీసం మనుషులుగా కూడా చూడని ఈ సమాజంలో మనమందరం కూడా మనకంటూ ఒక విలక్షణీయమైన సంస్కృతి, విభిన్నమైన సంస్కృతి, ఒక గొప్ప సంస్కృతి, జ్ఞానం చుట్టూ తిరిగే సంస్కృతి, క్రమశిక్షణతో కూడుకున్న సంస్కృతి, అందరినీ సమానంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా స్వేచ్ఛ, సమానత్వం, సమన్యాయం, సౌభ్రాతృత్వం అన్న సంస్కృతి, ఎవరికి భయపడని సంస్కృతి, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా తట్టుకొని నిలబడగలిగే సంస్కృతి, ఒక ఆక్టోపస్ లాగా, ఒక హైడ్రా లాగా చావులేని సంస్కృతి. అలాంటి గొప్ప సంస్కృతిని స్వేరో క్రియేట్ చేయాలని చెప్పి కోరుకుంటూ, మరి ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను మళ్ళీ చెప్తున్నాను, విగ్రహాల్లో ఉండే ఆలోచనలు అవి మన మస్తిష్కాల్లోకి ఎక్కాలి, గ్రామానికి పాకాలి, రాబోయే తరాలకు కూడా పాకాలి. అంతే తప్ప విగ్రహాలతో ఆగిపోకూడదు. అంతే తప్ప విగ్రహాలకు నేను వ్యతిరేకమా లేకపోతే అనుకూలం అనేది ఇక్కడ చర్చ కాదు. కానీ విగ్రహంలో ఉండే మనిషిని, ఆ ఆలోచనలను విగ్రహానికే బంధించి ఆ విగ్రహాన్ని ఒక రాయిలాగానో రప్పలాగానో చేస్తే ఆ విగ్రహాన్ని అవమానించినట్టు అనే విషయం చెప్తూ, మరి ఇంత ఓపికతో మీరందరూ ఇంత గొప్పగా కూర్చున్నందుకు, నా మాటలు విన్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ, దయచేసి ఈ సభకు నిజంగా ఎప్పుడు ఇది విజయవంతమైనట్టు అంటే మీరందరూ మీ గ్రామాలకు పోయి ప్రేరణ చేస్తే విజయవంతమైనట్టు, మీ అంతకు మీరే జ్ఞానఖడ్గధారణ చేస్తే విజయవంతమైనట్టు, మీ అంతకు మీరే సామూహిక పుస్తక పఠనం చేస్తే విజయవంతమైనట్టు, మీ అంతకు మీరే ఇప్పుడు ఆ మనోహర్ చేసినట్టుగా రకరకాల ప్రయోగాలు చేసి గొప్పగా కొత్త ప్రోడక్ట్స్ తీసుకొచ్చి ప్రపంచం మీదకి వదిలినప్పుడే మీరు విజయవంతమైనట్టు. మీ అంతకి మీరే మీ ఆరోగ్యాన్ని
కాపాడుకుంటే ఇది విజయవంతమైనట్టు. అంతే తప్ప ఇప్పుడు పోయి మళ్ళీ పొద్దున్నే 8 గంటలకు లేచి అప్పుడు బ్రష్ చేసుకుంటా ఎక్సర్సైజ్ చేయకుండా తాగుడు గీగుడు అవన్నీ పెట్టుకుంటే మళ్ళీ మొదటికి వస్తుంది. ఎవడి కోసమో బతకడం బెస్ట్. అందుకొరకే నేను మొదటనే చెప్పాను, ఎందుకు బతకాలనో తెలిసిన వాడు ఎలాగైనా బతకగలడు. అదే అర్థం కోసం అన్వేషణలో సారాంశం. ఎందుకు బతకాలనో తెలిసిన వాడు ఎలాగైనా బతకగలడు. స్వేరోకు ఎందుకు బతకాలనో తెలుసు. ఎంత కష్టమైనా చావైనా రేవైనా ఏదైనా కూడా మనం ముందుకే వెళ్తాం, తరతరాలుగా బతుకుతాం. 1000 సంవత్సరాలు బతికే ఏకైక నాగరికత స్వేరో నాగరికత అని చెప్తూ మరొక్కసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై భీమ్, జై స్వేరో.